వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. ప్రధానంగా ఈ మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళలంతా కూడా నిరాశపడ్డారు. ఇది వాస్తవం. చాలా మంది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా పార్లమెంట్లో జరిగే ఈ ప్రొసీడింగ్స్, సమావేశాలు, చర్చలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసేందుకు బీజేపీ నేతృత్వంలోనే వారందరినీ కూడా ఢిల్లీకి రప్పించడం జరిగింది. ప్రధానికి తెలంగాణ నుంచి కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ వచ్చారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ వచ్చారు. వీళ్ళంతా కూడా మహిళా లోకానికి బీజేపీ చట్ట సవరణ చేసి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించబోదని ఆశపడ్డారు. కానీ మొత్తానికి మహిళలంతా నిరాశపడ్డారు. ఎవరు నిరాశపడాల్సిన అక్కర్లేదు. మోదీ హైతో మునికిన్ హై. ఏది సాధించాలన్నా, ఏది కొత్తదనం రావాలన్నా, మహిళలకు చట్టసభలు రిజర్వేషన్ రావాలన్నా మోడీతో మాత్రమే సాధ్యమైందని చెప్పి యావత్ భారతదేశ మహిళా లోకం అంతా అనుకుంటా ఉంది. కాబట్టి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో మళ్ళీ ఎల్లుడో ఒకనాడు ఇది తప్పకుండా సాధించి తీరుతాం. ఈ దేశంలో అదేవిధంగా రాష్ట్రాలలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం. అంటే ప్రధానంగా మీరు సరిగ్గా దీన్ని కనుక కసరత్తు చేసి అందరితో మాట్లాడి చేసినట్లయితే ఈ తఫాలోనే ఇప్పుడే అది ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. పూర్తిగా మీదే లోపం అన్నది జనరల్గా అనుకునే అంశం. తప్పు. 1996 నుంచి మొదలుపెట్టి 2023 వరకు అనేక సార్లు రాజ్యసభలో కావచ్చు, అనేక సార్లు లోక్సభలో చర్చ జరిగినాయి. అవి వీగిపోయింది. 2023లో మోడీ గారి నాయకత్వంలో మహిళా బిల్లు 2/3 మెజార్టీతో గెలిచింది. ఇవాళ దానికి సంబంధించిన విధి విధానాలు, దాని అప్లికేషన్స్, దాన్ని అమలు చేసే సందర్భం వచ్చింది. కాబట్టి దాంతో ఇంటర్లింక్ అయినటువంటి డిలిమిటేషన్ కావచ్చు, దాంతో ఇంటర్లింక్ అయినటువంటి సీట్ల పెంపుదల కావచ్చు, ఇవన్నీ కలిపి వాళ్ళ పెట్టిండ్రు. జనరల్గా ఏమనుకుంటాం, 2023లోనే అబ్సల్యూట్ మెజార్టీతో అన్ని పక్షాల ఆమోదంతో ఇది గెలిచిన తర్వాత ఈసారి కూడా గెలుస్తున్నటువంటి నమ్మకం ఉండే. రెండవది, ప్రధానమంత్రి గారే స్వయంగా నేను వచ్చి అప్పీల్ చేశాను, సంకుచితమైన రాజకీయాల కోసం దీన్ని పనంగా పెట్టే ప్రయత్నం చేయకండి, ఇప్పటికే ఆలస్యమైంది. మహిళలకు మనం ఇచ్చే భిక్ష కాదు, మహిళలకు తన హక్కు. ఈ దేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే మహిళలను గౌరవించే, మహిళను పూజించేటువంటి సాంప్రదాయం అనేది ఈ దేశంలో. ఇవాళ మహిళలకు ఇప్పటి వరకు చట్టసభలలో వాళ్ళ రిజర్వేషన్ కల్పించకపోవడం అన్యాయమైంది. ఇవాళ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కంటోన్మెంట్ బోర్డు మెంబర్లుగా ఇవాళ అనేక పదవులు అనుభవించి కొన్ని లక్షల మంది నిష్ఠాతులుగా తయారై ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా, వాళ్ళు ఎంపీలుగా ఇవాళ రావాల్సినటువంటి అక్కర ఉన్నది. ఇవాళకి నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాను. మొన్న ఈ మధ్య కాలంలో ఎంపీగా గెలవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో నా ఆశా వర్కర్, నా అంగన్వాడీ టీచర్, నా అంగన్వాడీ ఆయా, హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మహిళలు పనిచేయనటువంటి స్థానం లేదు. ఇలా కింది స్థాయిలో మాత్రమే కాకుండా మనం చూస్తా ఉన్నాం. ఒక కల్పన చావ్లా ఇవాళ చంద్రమండలం మీద అడుగుపెట్టేటువంటి స్థాయికి ఎదిగింది. కానీ మీరు దాన్ని ఆచరణలో దాన్ని సఫలీకృతం చేయడంలో మీరు విఫలమయ్యారు కదా. మీరు కనుక మంచిగా చేస్తే బాగుండేదని అందరినీ సంప్రదించి, అందరితో మాట్లాడి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అట్లా ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వయంగా ప్రధానమంత్రి గారే వచ్చి దీని మీద రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని నివృత్తి చేయాల్సి అక్కర ఉందని చెప్పి వారే వచ్చి చెప్పిండ్రు కూడా. మనం ఇప్పటికే లేట్ అయింది. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో, మన ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్న ఈ దేశంలో మనం ఇవి లేట్ అయింది, దీన్ని తప్పకుండా చేసుకుందాం. అవసరమైతే దీని క్రెడిబిలిటీ క్వశ్చన్ రావద్దు, మీరే బ్లాంక్ చెక్ లెక్క తీసుకోండి అని చెప్పినారు. కరెక్ట్. కానీ మరి ఇప్పుడు మీరు మహిళలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? 2029 నుంచి సాధారణ ఎన్నికల నుంచి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని అమిత్ షా అన్నారు. దానికి తగ్గట్టుగానే జరుగుతాయా ఈ 3 ఏళ్లలో, వచ్చే 3 ఏళ్లలో? ఇవాళ ఈ 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో మహిళలకు ఇవ్వని హామీలు కూడా అమలు చేసిన. ఇవాళ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, బేటీ పడావో బేటీ బచావో కావచ్చు, ఇట్లా జన్ధన్ యోజన అకౌంట్లు కావచ్చు, వాళ్ళకు రుణాలు ఇచ్చారు కావచ్చు, లక్పతి దీదీ కావచ్చు, అనేక రకాల స్కీములు ఇచ్చినాం. అంటే ఇవాళ
దేశంలో మహిళలకు అంతో ఇంతో పని జరిగిందంటే, విశ్వాసం కలిగిందంటే మోడీ గారి నాయకత్వంలోనే. తప్పకుండా ఇవాళ ఎట్లయితే గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో ఇలా ఎదిగినరో అదే పద్ధతిలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావాలనేటువంటి భారతీయ జనతా పార్టీ సంకల్పం ఏదైతే ఉందో దానికి విఘాతం కలగకుండా ఉండే పద్ధతిలో రాబోయే కాలంలో దీనికి మరింత పదును పెట్టి అందరినీ కోఆర్డినేట్ చేసి చేస్తామనే విశ్వాసం మాత్రం ఉంది. ఒక ఉదాహరణకి మనం మహిళా నేతలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటో తెలుసుకుందాం. మీకేమని అనిపిస్తుందమ్మా? మీకు ఖచ్చితంగా మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వమే 2029 నుంచి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుందనే ఒక నమ్మకం ఉందా ఇప్పటికీ? తప్పకుండా అండి, చాలా నమ్మకం ఉంది. ఇంత జరిగినా ఇప్పటికీ కూడా అవును, ఇది ఎవరి వల్ల అయింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చేసినందువల్లనే. వాళ్ళు అసలు ఆ మహిళా బిల్లు ఆమోదించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఓటు వేయలేదు వాళ్ళు కదా? దే షుడ్ హ్యావ్ డన్ ఇట్. మేము ఇప్పుడు వాళ్ళ మహిళల గురించి అంత మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు దీనికి ఓటు వేయలేదు, ఎందుకు ఓటు వేయలేదు? కాబట్టి మీకేమనిపిస్తుందమ్మా? తప్పకుండా జరుగుతుంది. మోడీ గారి నాయకత్వంలో ఇన్ని రోజుల నుండి ప్రతిదీ తను అసాధ్యం అనుకునేది సాధ్యం చేసింది కాబట్టి ఇది కూడా సాధ్యమవుతుందని మా నమ్మకం. అంటే మొత్తానికి ప్రతిపక్షాలదే తప్పు అంటారు కానీ మీ లోపం ఏం లేదు? లేదు, మా లోపం ఏం లేదు, మోదీ గారి దశలే లేదు. ఎందుకంటే 1996 నుంచి నాకు తెలుసండి, ఆ బిల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి నేను ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేశాను. మా గేట్ మీటింగ్స్ లో అంతా కూడా మాకు 33% రిజర్వేషన్ కావాలని గేట్ మీటింగ్స్ లో నినాదాలు ఇచ్చేవాళ్ళము. అలాంటిది 2023లో మనకి అది పాస్ అయింది బికాస్ ఆఫ్ మోదీ గారే. మోదీ గారు లేకపోతే అసలు నా జన్మలో నేను 33% రిజర్వేషన్ చూస్తానని కూడా అనుకోలేదు, ఆ బిల్ పాస్ అవుతుంది అనుకోలేదు. అలాంటిది ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మోదీ అండ్ హిస్ టీమ్. మొత్తానికి మీ మహిళా నేతలు కూడా ఖచ్చితంగా ఈ సాధ్యమవుతుందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు, నాయకులకు మాత్రమే కాదు, అశేష జనవాహినికి కూడా, భారత ప్రజలకందరికి కూడా మోడీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారి యొక్క ఆచరణ కావచ్చు, వారి యొక్క మాట కావచ్చు, వారు సేవ చేస్తున్న తీరు కావచ్చు, ఈ దేశం పురోగమిస్తున్న పద్ధతి కావచ్చు, వీటన్నిటి వల్ల ఇలా మోడీ గారు సాధించిన గొప్ప విజయం ఏంటంటే ప్రజల్లో మా మోడీ, మా ప్రధానమంత్రి అని చెప్పి గర్వపడేటువంటి స్థాయికి ఆయన ఆచరణ, ఆయన పని విధానం ఉంది. మొత్తానికి ఇంత జరిగినా కానీ ఒకవేళ ఈ దఫా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అయినా కానీ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పూర్తి స్థాయికి ఒక తుది ముగింపు ఇస్తారు అనే ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళా నేతలు కూడా. తెలంగాణ నుంచి వచ్చినటువంటి మహిళా నేత ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సీనియర్ నేత ఈటెల రాజేందర్ కూడా ఖచ్చితంగా దీన్ని అందరితో సంప్రదించి మరింత పకడ్బందీగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే రూపకల్పన చేసి తెచ్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము, ఆ విశ్వాసం ఉంది, ఇది జరిగి తీరుతుందన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈటెల రాజేందర్. రైట్ ప్రసాద్.